నాకు తెలిసి మీలో కొంతమంది ఉంటారు లైక్ కావాలని కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే, మీకు ఏమీ రాదు. ఓకేనా? ఏమీ రాదు. మీరు చేయాల్సిన థింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఒక చిన్న కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అంతేగాని ఏమీ రాదు. యా, సో నేను ఏదైతే ఫాలో అయ్యానో, నా నా ప్రిపరేషన్ లో భాగంగా ఫాలో అయిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అంటే, మనం ఒక చిన్న థింగ్ మాట్లాడుకుందాం. సో ఐ థింక్ మీ అందరూ ఈ థింగ్ ని, ఐ థింక్ చాలా మంది స్టార్ట్ చేసే ఉంటారు. ఎవరెవరు ఏం స్టార్ట్ చేశారని ఒకసారి చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఎంతమంది మ్యాథ్స్ స్టార్ట్ చేశారు, ఎంతమంది కెమిస్ట్రీ స్టార్ట్ చేశారు, ఎంతమంది ఫిజిక్స్ స్టార్ట్ చేశారు, ఎంతమంది కోర్స్ స్టార్ట్ చేశారు అని చెప్పి మెసేజెస్ లో చెప్పండి, సో దట్ ఐ విల్ కట్ క్లారిటీ. స్టార్ట్ చేశారు రజనీ, కోర్ స్టార్టెడ్, మ్యాథ్స్ కోర్, కెమిస్ట్రీ సూపర్, ఓ మ్యాథ్స్. సో యా, సో ఇప్పుడు లైక్ మీకున్న క్లారిటీ బట్టి చెప్తున్నా, చెప్పండి లైక్ ఏదైతే చేస్తున్నారో మీరు అదంతా కూడా ఒక రాంగ్ వేలో వెళ్తున్నట్టే. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు రాంగ్ వే అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలో మోస్ట్లీ మ్యాథ్స్ చెప్పారు, కొంతమంది కోర్ చెప్పారు, కొంతమంది కెమిస్ట్రీ చెప్పారు కదా. సో నేను చెప్పిన ఈ పర్టికులర్ ఏవైతే 7 పాయింట్స్ ఉన్నాయో, ఈ 7 పాయింట్స్ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే? అనవసరమైన సిలబస్ ఏదైతే ఉందో దాని మీద మీరు టైం పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా? ఏదైతే మనకి నీడెడో, మనకి కావాల్సిన ఏదైతే సిలబస్ ఉందో దాన్ని మాత్రమే మనం పిక్ చేసుకోవాలి. అది ఎలా పిక్ చేసుకోవాలి అన్న అంటే మాత్రం, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని అనాలిసిస్ చేయాలి. ఓకే? సో ఎందుకు నేను ఈ థింగ్ ని వద్దన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఇక్కడ డోంట్ వేస్ట్ టైం ఓవర్ స్టడింగ్ రేర్లీ ఆస్క్ టాపిక్స్. ఓకేనా? మనకి మోస్ట్ ఏదైతే టాపిక్స్ అడుగుతున్నాడో వాటిని మాత్రం పిక్ చేసుకోవాలి. ఇలా మనకి అసలు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మీద మనం టైప్ పెట్టామనుకుంటే అసలు పూర్తిగా దానివల్ల యూస్ ఉండదు. అందుకనే మనం ఈ పర్టికులర్ అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే? సో ఇందులో చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, లైక్ నాకు తెలిసినంత వరకు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఏం లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమాలో ఏదైతే మీ సెమ్ ఎగ్జామ్స్ రాస్తుంటారో, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకి ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవే ఈ సెట్ లో టాపిక్స్ అనుకుంటాం కొంతమంది. అది కరెక్ట్ కాదు. డిప్లొమా అనేది కంప్లీట్లీ ఒక వేలో వెళ్తుంది, ఈ సెట్ అనేది కంప్లీట్ ఒక వేలో వెళ్తుంది. ఓకేనా? మీ ఈ సెట్ టెక్స్ట్ బుక్స్ లో మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, మీరు ఎగ్జాంపుల్ సమ్స్ చూస్తుంటారు కదా, ఆ ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి మీకు కొన్నిసార్లు ఈ సెట్ లో కనబడుతూ ఉంటాయి. ఓకేనా? లేదనుకుంటే మీకు ఎక్సర్సైజ్ సమ్స్ ఉంటాయి కదా, ఎక్సర్సైజ్ సమ్స్ అనేవి మీకు డైరెక్ట్ గా అడుగుతుంటాడు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫిక్స్ అయిపోతారు? ఏదైతే మనం నేర్చుకునే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాలో అవి ఇక్కడ రెప్లికేట్ అవ్వకపోవచ్చు. ఓకేనా? మనం కొన్నిసార్లు స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి వస్తుంది. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, నేను ఎస్పెషల్లీ మీకోసమే ఎవరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. ఓకేనా? సో అవన్నీ కూడా నా పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఆస్క్ అభినవ్ అనే ఛానల్ వస్తే మీరేం వర్రీ అవ్వద్దు. సి లాస్ట్ ఇయర్ ఎందుకు లైక్ 24th ర్యాంక్ వచ్చింది, థర్డ్ ర్యాంక్ వచ్చింది,